రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీ రుద్రంగిలో సర్పంచ్ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. వేములవాడ పట్టణం తర్వాత రుద్రంగి గ్రామ పంచాయతీలో సుమారు 8633 ఓటర్లున్నారు. ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గండి నారాయణ, అలాగే బీఆర్ఎస్ నుంచి గంధం స్వరూపారాణి, ఇండిపెండెంట్ అభ్యర్థి మంచె రాజేశం మధ్య ఫైట్ కొనసాగుతోంది. రుద్రంగి ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం కావడంతో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు. రానున్న 5 సంవత్సరాలు ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుందామనే క్రమంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు అయిన బట్టి వాటర్ సమస్య, అదేవిధంగా సైడ్ డ్రైన్ సమస్యలు చాలా ఉన్నాయి, మా దృష్టికి రావడం జరుగుతుంది. ఇవన్నిట్లను గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ప్రతి సమస్యను పరిష్కరిస్తామని తెలియజేస్తూ, కొత్త రేషన్ కార్డులు అనేటి 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వని సందర్భం మీ అందరికీ తెలుసు. అదే కాంగ్రెస్ పార్టీ వచ్చిన వాళ్ళే ఎంతోమందికి కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా రేషన్ కార్డులో పేరు లేని వాళ్లకు పేరు కల్పించడం, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ఆదిశీల గారి నాయకత్వంలో ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. రుద్రంగి గ్రామ ప్రజలందరూ కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే అభివృద్ధి పనులు చేసింది, అలాగే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చి ఎన్ని హామీలు తప్పుతుంది, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈ ప్రభుత్వం చేసిన వైఫల్యాలు, గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని వివరించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇప్పుడు రాబోయే రోజులలో ఇప్పుడు ఈ ఎలక్షన్లలో నన్ను మంచి భారీ మెజారిటీతో గెలిపించినట్టయితే నేను మరిన్ని ఎన్నో సేవలు చేస్తా. మన రుద్రంగిని ఆదర్శ గ్రామ పంచాయతీగా మన స్టేట్లోనే నెంబర్ 1 గ్రామ పంచాయతీ తీర్చిదిద్దుతా.